నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బోధన్ పట్టణంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల రాయితీ పంపిణీ కార్యక్రమం. హుంసా గ్రామంలో ఘనంగా రక్తదాన శిబిరం. బోధన్ పట్టణంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల రాయితీ పంపిణీ కార్యక్రమం గౌరవ ప్రభుత్వ సలహాదారులు మరియు శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారి చేతుల మీదుగా సాయంత్రం 4 గంటలకు లయన్స్ ఐ హాస్పిటల్ మీటింగ్ హాల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ సుదర్శన్ రెడ్డి గారు హాజరై 690 మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాల రాయితీ చెక్ 1,99,27,257 రూపాయలను పట్టణంలోని మెప్మా మహిళా సంఘాల సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో గారు, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ సాయిగౌడ్ గారు, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ గారు, మెప్మా జిల్లా సమన్వయకర్త మాధురిలత గారు, పట్టణ సమైక్య అధ్యక్షులు రఫియా సుల్తానా, మెప్మా పట్టణ సమన్వయకర్త శ్రీనివాస్, మెప్మా సిబ్బంది మరియు రిసోర్స్ పర్సన్లు, పట్టణంలోని అన్ని వార్డుల మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఆ చెక్స్ ఇవ్వాలని ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మీరు కూడా మేము చెప్పినట్టు కొన్ని ప్రాసెస్ చేయండి. ప్రాసెస్ చేసి మనం రిటర్న్ చేసుకోవాలి. బయటకు వెళ్ళి కూడా ఆ నూనె పన్ను అన్నిటి బదులు మనం అన్ని తయారు చేసుకోవచ్చు సంఘాల తరపు. అదేవిధంగా ఫుడ్ మిషన్లు కూడా ఇద్దాం. ఎవరన్నా ఆ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకు కుట్టే వాళ్ళకే మిషన్ తీసుకోండి. నాకు రానే రాదు, ఫ్రీ ఎత్తున తీసుకుంటారు. అది అర్థం. అవసరమైతే కలెక్టర్ గారికి 3,000 స్టిచెస్ బాగా వచ్చాయి, దగ్గర వచ్చే 3,000 తప్పనిసరిగా మీరందరూ ఈ డాక్టర్ 2 గోధుమలన్నీ షాపులు పెట్టి మంచి దాన్ని మన ప్రజలకు ఇవ్వాలి. నేను కూడా చెప్తా. ఇప్పుడు పాలు విజయ్ డైరీ పాలు, మన పాలు గవర్నమెంట్ పాలు, दूसरा दूध नहीं लेना, विजय डेयरी के लो, क्यों उसमें मिक्सिंग नहीं है. मिक्सिंग हुए तो अपने कैंसर वाला. उस वास्ते सरकारी चेकअप करके वो दूध भी दे रहे. మనకు పాలు 45 కోట్లు పైన కేసీఆర్ గారు దాన్ని ఈ వేలు తెచ్చాం. గోధుమలో ఇంకా ఏం సిపి గారు గోధుమలో ఏమైనా పాలు ఎవరు తీసుకుంటున్నారు? హెల్త్ కలవలేదు పోలీసు. दूध पीना है तो अपने दूध दो, अपना सरकार का है, तुम्हारा मस्त बनास है, तुम्हारा धंधा अच्छा रहना बोल बनास है. మీ కొరకు పాలు పాకెట్లు చేసి తీసుకున్నాం. మంచి పాలు విజయ్ నెయ్యి ఉన్నది, పాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చీజ్ కూడా ఉన్నది. అంతేనా? ఇవన్నీ ఉన్నాయి. బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ ఆధ్వర్యంలో బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారిచే ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సిరివేసు సంతోష్ మాట్లాడుతూ దళిత బహుజనుల ఆరోగ్య సంరక్షణ కోసం ఉచిత హెల్త్ చెకప్ క్యాంపు నిర్వహించి ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ టెస్టులను చేయడం జరిగిందని, జ్వరం, దగ్గు, బలహీనత, గ్యాస్ట్రిక్ సమస్యలు తదితర జబ్బులకు మందులను సైతం ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ఉచిత ఆరోగ్య శిబిరంలో సుమారు 220 మంది పరీక్షలు చేయించుకున్నారు. ఉచిత పరీక్షలు నిర్వహించిన ఆసుపత్రి యాజమాన్యానికి ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ బోధన్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ నీరడి రవి, బీఎస్పీ లీడర్ ఎన్నోళ్ల శ్యామ్, లంకేష్, హాస్పిటల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, జతిన్ బాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నేడు బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో
నిజామాబాద్లోని ప్రముఖ హాస్పిటల్ సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే కల్దుర్కి గ్రామంలోని దళితవాడలో అంబేద్కర్ భవన్ వద్ద ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి ఆరోగ్య శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ లాంటి టెస్టులను ఉచితంగా చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా దగ్గు, జ్వరము, గ్యాస్ట్రిక్ సమస్యలు, బలహీనత సమస్యలు, అదేవిధంగా బాడీ పెయిన్స్ తదితర రోగాలకు కూడా ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఆరోగ్య శిబిరంలో సుమారు 250 మంది గ్రామ ప్రజలు పాల్గొని ఇట్టి ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ఈ ఆరోగ్య శిబిరం ఏర్పాటుకు సహకరించినటువంటి సన్ రైజ్ హాస్పిటల్ నిజామాబాద్ వారికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్. హుంసా గ్రామంలో ఘనంగా రక్తదాన శిబిరం. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలోని హుంసా గ్రామంలో జీవనదాన మహాకుంభ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. జగద్గురు శ్రీమద్ రామానందాచార్య నరేంద్ర స్వామి మహారాజ్ శిష్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని ఉత్సాహంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో సుమారు 100 నుంచి 120 మంది వరకు యువత, స్వచ్ఛంద సేవకులు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. హుంసా గ్రామ సర్పంచ్ మర్కల్ శివకుమార్ స్వయంగా రక్తదానం చేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ చీలశంకర్, రామ్ గంగానగర్ సర్పంచ్ సాయినాథ్, మాజీ ఎంపీటీసీ శివకుమార్, మురిగేష్ శంకర్, నాని, నిరీక్ష పాన్కార్ రాజు, జిల్లా అధ్యక్షులు సాయినాథ్ కతలే, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుష్మిత బుచ్చల్వార్, మందర్నర్ రాజు పటేల్, మాజీ జిల్లా అధ్యక్షులు జైరాం పటేల్ తదితరులు పాల్గొని రక్తదాతలను అభినందించారు. రక్తదానం ద్వారా తలసేమియా, క్యాన్సర్, కిడ్నీ వ్యాధిగ్రస్తుల ప్రాణాలను కాపాడొచ్చని నిర్వాహకులు ఈ సందర్భంగా వివరించారు. మీరు జీవించండి, ఇతరులను జీవింపజేయండి అనే నినాదంతో నిర్వహించిన ఈ శిబిరం గ్రామంలో సామాజిక చైతన్యాన్ని పెంపొందించిందని వారు తెలిపారు. శ్రీ నరేంద్ర స్వామి మహారాజ్ గారి శిష్యులకు మరియు మహారాజ్కి వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ హుంసా గ్రామ ప్రజల ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఏటా నరేంద్ర భక్తుల భజనాలు కానీ వాళ్ళ సత్సంగాలు కానీ అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఈరోజు ప్రత్యేకంగా మా ఊరికి రావడం మాకు గర్వకారణంగా ఉంది. ఇలాంటివి భక్త జనాలు కానీ భవిష్యత్తులో మరిన్ని భక్త భజనాలు కానీ ప్రోగ్రామ్స్ కానీ పెట్టాలని మా హుంసా గ్రామ ప్రజల తరఫున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పీఠాధిపతి రామానందాచార్య శ్రీ నరేంద్రాచార్య మఠాధిపతి గారికి ముందుగా పాదాభివందనాలు. ఈ జీవనధార మహాకుంభ్ కార్యక్రమం ద్వారా మరి ప్రతి సంవత్సరం 15 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభ్ రక్తదాన శిబిరాన్ని మన గ్రామంలో ఏర్పాటు చేసినందుకు మరి నరేంద్ర మహారాజ్ శిష్య బృందానికి భక్తులకందరికీ కూడా మా హుంసా గ్రామం తరఫున వారికి జై శ్రీరామ్. మరి ఈ రక్తదానం చేయడం వల్ల ఒక ప్రాణాన్ని, ఒక మనిషి ఆయుష్ని పెంచిన వారవుతాం. అదే ఒకసారి కనుక అన్నదానం చేస్తే ఒక పూట అన్నం పెట్టిన వాళ్ళమైతాం. కానీ ఈ రక్తదానం చేయడం వల్ల ఒక ఆయుష్ను, ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వారమైతాం. కావున అన్ని దానాల కన్నా ఈ రక్తదానం శ్రేష్టమైనది. ఈ రక్తదానం చేయడం వల్ల
మరి సంవత్సరంలో ప్రతి 3 నెలలకు ఒకసారి చేసే రక్తదానం మన శరీరంలో మన ఆరోగ్యంలో మరి రక్తం కూడా పూర్తిగా ఉత్పత్తి అవుతుంది. మనం రక్తదానం చేసిన 48 గంటల్లో రక్తదానం మళ్ళీ ఉత్పత్తి అవుతుంది. కావున ఈ రక్తదానం చేయడం వల్ల మనం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాం. మరి క్రమం తప్పకుండా ఈ రక్తదానం చేయడం వల్ల మనలో ఉన్న బీపీ కూడా తగ్గిపోతుంది, కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది, మరి గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతుంది. మరి రక్తదానం చేయడం వల్ల మరి ఎవరైనా ఆపదలో ఆపరేషన్ ఇంకా చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ప్రమాదాలకు గురైతే మరి ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా మరి బ్లడ్ క్యాన్సర్తో ఈరోజు అనేక మంది బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్నారు. కావున ఈ రక్తదానం చేయడం వల్ల మరి అట్లాంటి వారికి కూడా మనం రక్తం ఇచ్చిన వారు అవుతారు. కావున ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ నరేంద్రాచార్య మహారాజ్ గారి శిష్య బృందానికి భక్తులందరికీ కూడా మా హుంసా గ్రామం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. రోడ్ యాక్సిడెంట్ వలన తన తల్లిని కోల్పోయిన కొడుకు చేత వీక్లీ మార్కెట్ పరిధిలో పోలీసు వారి ఆధ్వర్యంలో మాట్లాడించడం జరిగింది. అప్పటికే తన తండ్రిని కోల్పోయిన అతను 2 నెలల క్రితం ఎవరో ఒకరు అజాగ్రత్తగా అతివేగంగా వాహనం నడిపి తన తల్లికి డాష్ ఇవ్వడం వలన మరణించడం జరిగింది. ఇంట్లో తల్లి తండ్రి లేని కుటుంబం ఎంత బాధను అనుభవిస్తుందో, కుటుంబం మొత్తం ఎన్ని కష్టాలు పడుతుందో భావోద్వేగంతో ప్రజలకు నమస్కరించి రోడ్డు భద్రత పాటించండి, క్షేమంగా ఇంటికి చేరుకోండి, ముగ్గురు బండి మీద వెళ్లకూడదు, తాగి నడపవద్దు, చిన్నపిల్లలకు బండ్లు ఇవ్వకండి, చుట్టుపక్కల చూసుకుంటూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని చెప్పడం జరిగింది. ఇటీ ప్రోగ్రాం టౌన్ సిఐ వెంకట నారాయణ ఆధ్వర్యంలో టౌన్ ఎస్ఐ భాస్కరాచారి మరియు ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఇట్లు బోధన్ టౌన్ ఎస్హెచ్ఓ. ప్రతి ఒక్కరు కూడా మనల్ని నమ్ముకొని ఫ్యామిలీ ఒకటి ఉంది కాబట్టి ఆ యొక్క ఫ్యామిలీని ఆలోచించింది కాబట్టి మనం జాగ్రత్తగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోధన్ పట్టణంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల రాయితీ పంపిణీ కార్యక్రమం. హుంసా గ్రామంలో ఘనంగా రక్తదాన శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.